శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు. స్థలం శివశక్తి కళ్యాణ మండపం, తిరుపతి. చేనేత ఉత్పత్తులు, పోచంపల్లి సారీస్, మంగళగిరి సారీస్, జైపూర్ బెడ్షీట్స్ మరియు మొదలైన వస్తువులు. శ్రీకాళహస్తీశ్వర వారి దేవస్థానం అనుసంధానమై విజ్ఞానగిరిపై వెలసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆడి కృతికా మహోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆషాఢ మాసంలో వచ్చే కృతికా నక్షత్రం స్వామికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున స్వామికి ఇష్టమైన కావడిని సమర్పించిన వారు కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని తొలుత భక్తులు నారద పుష్కరంలో తలనీలాలు సమర్పించి స్నానాలు ఆచరించి అనంతరం పాలు, పన్నీరు, విభూతి వంటి వివిధ రకాల కావలను ధరించి ఊరేగింపుగా స్వామివారి సన్నిధిగా చేరుకొని సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తజన సంతోషంతో విజ్ఞానగిరి హరహర నామస్మరణలతో మారుమోగిపోయింది. అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తులు ఇంద్ర విమానం మీద కొలువుతీరి 4 మాడవీధుల్లో మేళతాళాల మధ్య స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా రాగా భక్తులు అడుగడుగునా స్వామివారిని దర్శించుకున్నారు. चलो जाओ
कैलासवासी भगवान श्री कालहस्तीश्वर शिव करोतु नित्य कल्याणं करुणावरुणालयः श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामिने नमः। ఈ రోజు మన భారతీయ సాంప్రదాయం ప్రకారంగా ఆడి కృత్తిక అనేటువంటి ఒక మహా ఉత్సవం జరుగుతోంది। ఈ యొక్క ద్రవిడ సాంప్రదాయం ప్రకారంగా ఈ ఆడి కృత్తిక చాలా విశేషమైనటువంటిది। ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృత్తికా నక్షత్రాన్ని ఆడి కృత్తిక అని పిలుస్తాము। దీనికి తిథి వారంతో సంబంధం లేదు। ఈ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో ఈ యొక్క క్షేత్రము జ్ఞానక్షేత్రము। ఇక్కడ శ్రీ చెంగలవరాయ స్వామి పేరుతోటి సుబ్రహ్మణ్య స్వామి వారు వెలియడం జరిగింది। వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు ఇక్కడ విజ్ఞానగిరి అని అద్భుతమైనటువంటి ఒక గిరి ఒక కొండ ఉంది। ఆ కొండపైన ఆ కొండని విజ్ఞాన క్షేత్రము అని పిలుస్తాము। ఆ యొక్క విజ్ఞానగిరి పైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి నవాన్నికమైనటువంటి 9 రోజుల బ్రహ్మోత్సవం జరుగుతుంది। ఈ బ్రహ్మోత్సవాలు ఈ కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకొని చేయడం జరుగుతుంది। ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు ఆడి కృత్తిక ఉత్సవం। ఇక్కడ అనేక వేల మంది తెలుగు తమిళ అలాగే కేరళ కర్ణాటక ఇత్యాది మన దక్షిణ భారతదేశం మరియు ఉత్తర భారతదేశ ప్రజలు అనేక మంది వేల మంది లక్షల మంది వచ్చి ఇక్కడ వీళ్ళకి స్వామివారికి వెంట్రుకలు ఇవ్వడం కానీ అలాగే మొక్కులు తీర్చుకోవడం కానీ అలాగే కావిడ అనేటువంటి ద్రావిడ సాంప్రదాయం ప్రకారంగా కావిడ ఎత్తుకుని మొక్కులు తీర్చుకోవడం కానీ అలాగే స్వామి అమ్మవారిని ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రవీధుల్లో కానీ అలాగే పైన కానీ ఆలయాలను కానీ దర్శించి తరిస్తూ ఉంటారు। అదేవిధంగా అద్భుతమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈసారి దేవస్థానం వారు చేసి ఉన్నారు। ఈ యొక్క ఏర్పాట్లలో ఎవరికి ఏ లోటు రాకుండా అద్భుతమైనటువంటి దర్శనం అవుతుంది। ఈ దర్శనాన్ని చేసుకుని ధరించినటువంటి భక్తులందరూ కూడా లోకక్షేమంగా ఉండాలని అలాగే వచ్చి దర్శించినటువంటి భక్తులందరూ కూడా స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరి ప్రార్థిస్తూ ఉన్నాము। ఓం నమః।